సో ఎవరైనా సరే ఒక కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడొచ్చు. ఓకే. లేదా వాళ్ళు అడిగే క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. రిలేటెడ్ టు ప్రాజెక్ట్. అండ్ మీతో ఈ 10 క్లాసెస్‌లో మీతో ప్రెజెంటేషన్ కూడా చేయిస్తాం. ఓకే. మీతో మీరు ప్రెజెంటేషన్ అంటే సో ఇక్కడ కోర్స్‌లో 25 మంది ఉంటే కనీసం ఒక 15 మందితోనైనా సో మీతో మాట్లాడిస్తాం. అంటే ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అనేది మీతో మాట్లాడిచ్చేస్తాను. ఈ 10 క్లాసెస్‌లోనే. 5 క్లాస్‌లోనే మీతో మాట్లాడిచ్చేస్తాం. ఓకే. ఐదో క్లాస్ నుంచే మీరు ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడిచ్చేలా చేస్తాం. ఓకే. సో ఫస్ట్ 5 క్లాస్‌లోనే. అది నా రెస్పాన్సిబిలిటీ. 25 మంది జాయిన్ అయితే కనీసం 10 మందితో అయినా మాట్లాడిస్తాం. ఓకే. సో అంటే ఇంగ్లీష్ వచ్చినోళ్ళు ఎవరైతే ఉంటారో అందరితో మాట్లాడిస్తాం. ఇంగ్లీష్ వచ్చి ఉండాలి చాలు. సో ఇప్పుడు నేను చెప్పినట్టు మనకి ఇక్కడ 100 డేస్ ప్లస్ అడిషనల్‌గా మనకి ఇంకొక 30 డేస్ సపోర్ట్ ఉంటదని చెప్పాను. కాబట్టి ఇది కూడా మీరు చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ 10 క్లాసెస్‌లో మీకు ఇవన్నీ కూడా మీకు కవర్ అవుతాయండి. ఓకే. ఫస్ట్ 10 క్లాసెస్‌లో మీకు ఇక్కడ దాకా ఫస్ట్ 10 క్లాసెస్‌లో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తది. అంటే ఏంటి ఫస్ట్ 10 క్లాసెస్‌లో నుంచే సో మీరేంటంటే ఫస్ట్ 10 క్లాసెస్‌లోనే మీకు క్లారిటీ వచ్చేది ఎస్ఏపీలో జాయిన్ అవ్వాలా లేదా? నేను ఫిట్ అవుతానా లేదా? అన్నది మీకు అర్థమవుతుందా లేదా? అన్నది తెలిసిపోతుంది. కాబట్టి ఈ 10 క్లాసెస్ మీకు విన్న తర్వాత మీకు అర్థం కాకపోతే సో మీకు ఫీజు కూడా రిఫండ్ ఇచ్చేస్తాను. ఓకే. కాబట్టి ఇది చూసుకోండి. కాబట్టి ఇక్కడ What is the daily duration of the class? డైలీ డ్యూరేషన్ 45 మినిట్స్ అండి. 45 మినిట్స్ కంటే ఎక్కువ చెప్తే అర్థం కాదండి. ఓకే. సో డైలీ 45 మినిట్స్. ఓకే. ఈ 45 మినిట్స్ కంటే ఎక్కువ చెప్పినా మీకు అర్థం కాదు, నిద్రపోతారు సగం మంది. ఓకే. కాబట్టి 45 మినిట్స్ అంతే. అంతకంటే ఎక్కువ మేము వెళ్ళం. 45 minutes. 45 మినిట్స్. సో క్లాస్ Actually, I want to join English class, but since there is no availability of the timing, because my shift is from 4 to 1 till 1 a.m. I will working. So there is no option of any other classes. I mean English class in the morning section. Okay, no issues. We have several batches. Okay, so we just intimate whenever the batch is starting. So just you follow up our videos. So we will allow 4 to 5 classes completely free, and you can join or you just watch our videos. That's it. Okay, then you can decide whether you want to join or not. Okay. Right. See guys, manaki 1 minute. సో మనకి ఈ మొత్తం ఈ క్లాసెస్ 10 క్లాసెస్ మీకు కంప్లీట్‌గా ఏంటంటే 10 క్లాసెస్ ఇక్కడ ఇంట్రడక్షన్ నుంచి క్లాసెస్ వరకు మొత్తం కూడా 10 క్లాసెస్ ఉంటాయి. ఈ 10 క్లాసెస్‌లోనే మీతో మాట్లాడిచ్చేస్తాను. 10 క్లాసెస్‌లోనే మీరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడటం మొదలెడతారు. అండ్ ఎవరైనా రియల్ టైమ్ కన్సల్టెంట్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో మీరెళ్ళి డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడగలిగే పొటెన్షియల్ వచ్చింది. అంటే ఏంటి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి అడగటం, వాళ్ళ ప్రాజెక్ట్ సంబంధించి ఎలా హ్యాండిల్ చేస్తారో అన్నీ వాళ్ళు చెప్పినా మీకు అర్థమవుతాయి. జస్ట్ 10 క్లాసెస్‌లోనే. ఓకేనా? సో లేదు నాకు నచ్చలేదు సార్ అంటే మీరు ఫస్ట్ 10 క్లాస్‌లోనే మీరు డ్రాప్ అవ్వచ్చండి. ఓకే. సో కాబట్టి ఈ పాయింటర్స్ మీకు క్లియర్‌గా చెప్తున్నాను నేను ప్రతిదీ కూడా. ఓకే. సో మొత్తం ఇది మన ట్రైనింగ్ వచ్చేటప్పటికి ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి, ఏంటి బేసిక్‌గా అన్నిటి మీద ఒక గ్లాన్స్ ఉంటుంది మొత్తం. ఓకే. సో ఇక్కడ కంప్లీట్‌గా ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఇందులో ఏదైతే సిలబస్ పాయింట్స్ మనం మెన్షన్ చేసామో సో అవి మన క్లాసెస్‌లో డిస్కస్ చేస్తాము. ఓకే. అండ్ ఇది లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ అవ్వడం మూలంగా ఓకే. సో మీకు ఇంటరాక్షన్ గ్రూప్‌లో ఏసిన తర్వాత కూడా అంటే క్లాసెస్ అయిన తర్వాత ఇంటరాక్షన్ గ్రూప్‌లో ఇంకా మీకు 40 డేస్ సపోర్ట్ ఉంటుంది మన ఇన్‌స్టిట్యూషన్ నుంచి. ఓకే. అందులో కూడా కొన్ని వీడియోస్ అని, మెటీరియల్స్ అని, కవర్ కాని ఏరియాస్ అన్నీ కూడా అందులో ఏసి మిమ్మల్ని చెప్పడం జరుగుతుంది. అలాగే అందులో కూడా మాకు ఇద్దరు ట్రైనర్స్ ఉంటారు. వాళ్ళు సో జస్ట్ లైక్ ఆల్రెడీ 2-3 ఇయర్స్ నుంచి మన దగ్గర ట్రైనింగ్ నేర్చుకొని ఉన్నవాళ్ళు. సో వాళ్ళు కూడా మీకేంటంటే గైడ్ చేస్తారన్నమాట. జస్ట్ లైక్ వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ నేర్చుకొని ఏదో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు మన దగ్గర. వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తారు. బట్ నేను 100% కన్సల్టెంట్స్‌ని అక్కడ పెట్టను. సో అక్కడ ఉంటారని చెప్పలేను గానీ
సో వాళ్ళైతే మీకు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి అది నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కంప్లీట్గా మనకి టాపిక్స్ అన్నీ కూడా డిస్కషన్ ఉంటుందండి. ఓకే, సో మనకు ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్లో 15+ రియల్ టైమ్ సినారియోస్ బయట ఎవరు చెప్పరండి. ఓకే, సో మనం దగ్గర 15+ ఇంకో 10+ అంటే 25 సినారియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ప్రాక్టికల్గా సో ఇలాంటివి అన్నీ కూడా మీకు మొత్తం కూడా ప్రాక్టికల్గా సిస్టంలో చూపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏమైతే మేము టాపిక్స్ మెన్షన్ చేసామో సో అవి మాక్సిమం మేము కవర్ చేస్తామండి క్లాస్లో. కాబట్టి ఆ సిలబస్ కాపీ మీకు చార్ట్లో ఇచ్చాను, చార్ట్లో చూసుకోవచ్చండి. ఓకే, మనకి ఇక్కడ బేసిక్గా ఏంటంటే సో ఎస్ఏపి ట్రైనింగ్ అనేది మనకి ఇక్కడ 3 వేస్లో ట్రైనింగ్ ఉంటుంది మన ఇన్స్టిట్యూషన్లో. సో ఇక్కడ ఆన్లైన్లో ఉంటుంది. ఓకే, ఆఫ్లైన్ కావాలంటే ఆఫ్లైన్లో ఉన్నాయి, వర్చువల్ కావాలంటే వర్చువల్ మోడ్ కూడా ఉంది. ఓకే, సో వర్చువల్ కావాలి అంటే వర్చువల్ మోడ్లో కూడా ఉంది. ఓకే, ప్రస్తుతానికైతే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో రన్ అవుతున్నాయి. ఓకే, సో మనకి గుంటూరు, విజయవాడ, బెంగళూరు. ఓకే, గుంటూరు, విజయవాడ, బెంగళూరు అనేది పర్టికులర్గా సో వర్చువల్ మోడ్లో ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, సో వర్చువల్ మోడ్లో ట్రైనింగ్ ఉంటుంది. సో గుంటూరు, విజయవాడ, బెంగళూరు అనేది వర్చువల్ మోడ్లో ట్రైనింగ్ ఉంటుంది. లేదు నాకు వర్చువల్ మోడ్ అవసరం లేదంటే ఆన్లైన్లో కూడా షిఫ్ట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా ట్రైనింగ్ అనేది మోడ్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంది. ఓకేనా, కాబట్టి ఇది మన ఇన్స్టిట్యూషన్ నుంచి. సో ఇంకా ఏం క్వశ్చన్ అడిగారు? నాన్ ఫైనాన్స్ ఇంజనీర్ స్టూడెంట్ ఎస్ అండి, మైగ్రేట్ అవ్వచ్చు. సో నాన్ ఫైనాన్స్ ఇంజనీర్ స్టూడెంట్స్ కూడా ఇందులోకి మైగ్రేట్ అవ్వచ్చు. మనకి క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో క్లాస్ వచ్చేటప్పటికి మనకి సో రేపు మండే నుంచి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఏంటిదండి? రికార్డెడ్ వీడియో ఇస్తున్నామండి. ఓకే, సో రికార్డెడ్ వీడియో అవైలబుల్. సో రికార్డెడ్ వీడియో మీకు అవైలబిలిటీలో ఉంటుంది. సార్ ఫ్రీ క్లాసెస్ ఎలా అటెండ్ అవ్వాలి సార్? ఫస్ట్ 5 days ఏదండి? ఫస్ట్ 5 days క్లాసులు ఫ్రీ క్లాసులు ఇస్తారన్నారు కదా, అవి ఎలా అటెండ్ అవ్వాలి సార్? ఇందులోనే మండే జాయిన్ అయిపోండి. ఇందులోనే ఓకే, ఇందులోనే మండే జాయిన్ అయిపోండి. ఒక 4 క్లాసెస్ ఫ్రీ సెషన్స్. ఓకే, ఒక 4 క్లాసెస్ మ్యాక్సిమం 4 క్లాసెస్ కంటిన్యూ అవ్వాలనుకుంటే ముందే పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. తెలిస్తే మన గురించి. ఓకే, తెలియని వాళ్ళకి అది తెలిస్తే. ఓకే, సో ఇక్కడ మనకి ఈ ట్రైనింగ్ సంబంధించి కోర్సు సంబంధించి డ్యూరేషన్ కవర్ చేసాము. మన ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ నేర్చుకుంటే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పాము. నెక్స్ట్ ఏంటంటే కోర్సు ఫీజు గురించి చెప్పాము. ఓకే, సో కోర్స్ ఫీజు గురించి చెప్పాము. అలాగే మనకి తక్కువ ఫీజు మార్కెట్లో S/4HANA వర్షన్ కాకుండా ఈసీసీలో చెప్పేవాళ్ళు ఉంటారు. ఓకే, అది S/4HANA ఈసీసీ 2 అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు. ఓకే, మీరు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే S/4HANA సర్వర్లో చేస్తారా, ఈసీసీ సర్వర్లో చేస్తారా అని అడగాలి మీరు. ఇందాక ఎవరో మంచి క్వశ్చన్ అడిగారు. S/4HANA సర్వర్లో చేస్తారా, ఈసీసీ సర్వర్లో చేస్తారా అని అడిగితే ఈసీసీ సర్వర్లో చేసి S/4HANA అని చెప్తే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు కొత్త నేర్చుకుంటూ ఉండాలి. ఐటీలో ఓన్లీ S/4HANA సర్వర్లో మాత్రమే నేర్చుకోవాలి కోర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈసీసీ మనకు అవసరం లేదు. సో ఈసీసీ మనకి వైండప్ అయిపోతుందండి 2027 తర్వాత. నో మోర్ ఈసీసీ. ఇంకా ఈసీసీ అంటే ఓల్డ్ వర్షన్ అనమాట. ఓల్డ్ వర్షన్లో ఇంకా క్లాసెస్ మనకు అనవసరం. ఓకే, సో కాబట్టి ఇక్కడ కోర్స్ డ్యూరేషన్ మీద 100% క్లారిటీ వచ్చింది. బెనిఫిట్స్ ఏంటి అన్నది తెలిసింది. అలాగే కోర్స్ ఫీజు అనేది దాని మీద క్లారిటీ వచ్చింది అందరికీ కూడా. సో లేదు సార్ నాకు ఓన్లీ ఎస్ఏపీ ఎండ్ యూజర్లోనే జాయిన్ అవ్వాలి, నాకు ఏమొద్దు కన్సల్టెంట్ ఏమొద్దు, ఎండ్ యూజర్లోనే జాయిన్ అవ్వాలనుకుంటే సెపరేట్గా బ్యాచ్ ఉంటుందండి, 13K ఫీజ్. ఓకే, సో ఈ 3 కవర్ చేస్తాం. 60 days ఉంటుంది. పార్ట్ 2 అవర్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు, B2B జాబ్స్కి వెళ్ళొచ్చు, ఓటీసీకి వెళ్ళిపోవచ్చు. ఓకే, కన్సల్టెంట్ అంటే మాత్రం కంపల్సరీగా 18K ఫీజ్ అండి. ఓకే, సో సింగిల్ షార్ట్లో పే చేసి 70K తర్వాత తక్కువ ఫీజు మార్కెట్లో, అది కూడా రియల్ టైమ్ కన్సల్టెంట్ చెప్పాను. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి మండే మార్నింగ్
సో 9:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. 9:30 కల్లా బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మండే మార్నింగ్ 9:30 కల్లా మీరు బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి 100% బ్యాచ్లో మీరు జాయిన్ అయిపోండి. ఓకే. సో ఇది దీనికి సంబంధించి మనకి ఇంకా So I have one question. Okay, I work as an R2R. Okay, I'm currently working as an R2R. I had an experience of more than 6 or 7 years of experience in R2R only. ఓకే. So which course should I going to take? Because one of my friend told me like they are FICO means FI is different and CO is different. Okay, so which which course should I take? I mean, FICO it's completely one, right? I mean, for job, which one will be the better? Okay, got it. So you are almost 6+ years of experience in SAP R2R, right? Yes. Okay, 6+ years of experience in R2R. You want to switch to SAP FICO. Now you have Yes. confirmed that FI is different, CO is different. Yes, FI model is different, CO model is different, but we will cover both FI CO. Okay, so you can get the FI CO jobs. Okay. Okay, right. So if I have any questions in here. Okay, so then we will wind up the class. So morning, if we can't join 9:30 on Monday, will there be record? Yes, record video will be available in the chat box. Okay. Sir, offline class. అయిపోయిన తర్వాత రికార్డ్ వీడియో మీకు చార్ట్ లో వచ్చేస్తుంది. సార్ మండే ఆఫ్లైన్ క్లాస్ లేదా? ఇదండి ఆఫ్టర్నూన్ క్లాస్ ఉండదండి. 9:30 ఉంది క్లాస్ టైమింగ్. గ్రూప్ లో పెట్టండి, క్లాస్ టైమింగ్ పెట్టండి ఒకసారి. ఓకే, క్లాస్ టైమింగ్ ఇవన్నీ పెట్టండి గ్రూప్ లో. ఓకే, మండే 9:30 నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్లైన్ లో కూడా క్లాస్ ఉంది. ఓకే, ఆఫ్లైన్ లో హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ ఆఫ్లైన్ లోకి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ వచ్చేసేయండి. ఓకే, సో ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఒకేసారి క్లాసులు జరుగుతూ ఉంటాయి కాబట్టి రెండింటిని యూజ్ చేసుకోండి. ఇంకా ఫర్దర్గా ఎవరికైనా క్వరీ ఉంటే ఇక్కడ సుమన్ టీవీ లింక్ పెడుతున్నాను. ఇందులో మన వీడియో ఉంటుంది, వాచ్ చేసుకోండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అందులో క్లియర్ చేశాను. స్కోప్ సంబంధించి పద్ధతి కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, సో ఇది ఈరోజు సెషన్. చెప్పండి. రికార్డెడ్ వీడియోస్ ఎన్ని డేస్ అవైలబుల్ లో ఉంటాయి సార్? కోర్సా? కాదు సార్, రికార్డెడ్ వీడియోస్ మీరు ప్రొవైడ్ చేస్తారు కదా. రికార్డెడ్ వీడియో లైఫ్ టైం మెంబర్షిప్ అండి, లైఫ్ టైం వాడుకోవచ్చు మీరు. ఓకే, అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి వీక్లీ మ్యాక్స్ 5 క్లాసెస్ ఉంటాయండి అంతే. ఓకే, సో మ్యాక్స్ ఏంటంటే 5 క్లాసెస్ ఉంటాయి. సో 2 క్లాసెస్ ఏంటంటే చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఓకే, నా దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళే చాలా మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. సో కాబట్టి వర్కింగ్ ప్రొఫెషనల్ కోసం సో 2 డేస్ ఏంటంటే హాలిడే. ఈ 2 డేస్ ఇంటి దగ్గర కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాల్సి వస్తుంది సర్వర్లో. కాబట్టి సర్వర్లో మండే టు ఫ్రైడే సార్ మనకి మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయండి. మ్యాక్సిమం 5 క్లాసెస్ ఉంటాయి, 4 to 5 క్లాసెస్ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నాకు 5 క్లాసులు చెప్పారు, 4 క్లాసులు చెప్పారు, ఏం చెప్పదు ముందే చెప్తున్నాను. సో ఇక్కడ అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తాం క్లాసెస్ వచ్చేటప్పటికి. దీనిలో చాలా మంది ఏంటంటే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే తొందరగా కోర్స్ కంప్లీట్ అయిపోవాలనుకుంటారు. వాళ్ళ కోసం కాదు ట్రైనింగ్. ఓకే, సో మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఫ్రెషర్ని అర్థమయ్యేలా చెప్పాలి అండ్ ఫ్రెషర్కి అర్థం అవ్వాలి ఫస్ట్. ఓకే, కాబట్టి స్లో అండ్ స్టడీ, స్లోగా ఇనిషియల్ స్టేజ్లో చాలా స్లోగా వెళ్తాం. సో అలా మెల్లమెల్లగా మనకి 100 డేస్లో మనకి కోర్స్ మ్యాక్సిమం అంటే మ్యాక్స్ ఎడిషన్ 150 పడుతుంది అంతే. సో 3 months అంటే 115 లేదా 100 డేస్లో కోర్స్ అయిపోతుంది. కాబట్టి సో కన్ఫ్యూజ్ చేసి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే, సో మీకు క్లాసెస్ ఆల్రెడీ ఎక్కడో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే నేను ఎలా చెప్తున్నానో అలా ఫాలో అవ్వండి. ఓకే, సో కాబట్టి ఎవరి కోసమో మేము తొందరగా కోర్స్ని కంప్లీట్ చేయము. ఓకేనా? సో ఇన్ టైంలో కోర్స్ అంటే ఇన్ టైంలోనే కోర్స్ ఆ డ్యూరేషన్ చెప్పిన డ్యూరేషన్లోనే కోర్స్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా అయిపోవాలి, 40 రోజులు 50 రూపాయలు సార్ స్లోగా చెప్తున్నాడు, ఇంకా ఫాస్ట్ చెప్పాలంటే అది మిగతా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వీకెండ్ సెలవులేండి. ఓకే, సాటర్డే సండే వీక్ ఆఫ్, నో క్లాస్. ఓకే, మీ ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సాటర్డే సండే చాలామంది ఏంటంటే ఎంప్లాయీ జాబ్ చేసుకుంటా ప్రెజర్లో ఉంటారు, 2 హ్యాండిల్ చేయలేకపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే సాటర్డే సండే
ఓకే, మనకి క్లాసెస్ అన్ని కూడా ఎవరైతే జాయిన్ అవుతున్నారో మన దగ్గర అందరూ ఎంప్లాయీసే ఉంటారు ఇందులో చాలా వరకు. ఓకే, సో కాబట్టి సాటర్డే సండే వాళ్ళకి ఫ్లెక్సిబుల్ టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళకి రెస్ట్ ఇచ్చేస్తే వాళ్ళు మొత్తం సిస్టమ్ మీద వర్క్ అంతా కూడా సాటర్డే సండే చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఖాళీగా ఉన్నాను సార్, నాకు ఏ ఎంప్లాయ్మెంట్ లేదు, ఏ జాబ్ చేయట్లేదు అంటే ఆఫీస్కి వచ్చేసేయండి, కూర్చోండి, నేర్చుకోండి. ఓకేనా? సో కాబట్టి ఇది నా సైడ్ నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వీ విల్ క్లోజ్ ది సెషన్. మండే మనం స్టార్ట్ చేసుకుందాం ఫ్రెష్గా. Thank you. థ్యాంక్ యూ. విజయవాడలో థ్యాంక్ యూ. సార్ విజయవాడలో ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయా? విజయవాడలో ఉండవమ్మా ఆపర్చునిటీస్.